All of you praise the Lord. Happy New Year to all and 2020 హ్యాపీ న్యూ ఇయర్ 26. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్. హ్యావ్ ఎ బ్లెస్డ్ ఇయర్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 12 months 52 weeks 365 days. దేవుడు తన రెక్కల నీడలో ఎంతగానో మనలందరినీ భద్రపరిచి న్యూ ఇయర్ ని న్యూ లైఫ్ ని మనకిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క న్యూ ఇయర్ లో మనము న్యూ లైఫ్ ని స్టార్ట్ చేసి దేవునికి మహిమకరంగా ఉండాలి అని దేవుడు నీ పట్ల దయ చూపించి కరుణ చూపించి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క న్యూ ఇయర్ ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి వాక్యము చదువుకుందామండి. ఐజయా చాప్టర్ 43 18th verse. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలము సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి గడిచిన ఇయర్ అంతే కూడా నీ జీవితంలో నీవు కోరుకున్న విధంగా ఉండలేదేమో. గడిచిన సంవత్సరంలో నీవు అనుకున్నది సాధించలేనటువంటి స్థితిలో నీవు ఉంటున్నావేమో. మరలా దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. మరలా నీ జీవితాన్ని ఒక న్యూగా స్టార్ట్ చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ యొక్క న్యూ ఇయర్ లో దేవుడికి మహిమకరంగా నీ జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవునికి ఇష్టం లేని కార్యాల నుంచి, దేవుడికి నచ్చని క్రియల నుంచి దూరంగా ఉండి దేవుని సన్నిధికి నీవు దగ్గర అవ్వకు మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గడిచిన సంవత్సరంలో నీ జీవితంలో జరిగిన వాటిని అన్నిటినీ కూడా మరలా నీవు జ్ఞాపకము చేసుకొనక దేవుడు ఒక నూతన క్రియ నీ జీవితంలో చేయబోతున్నాడు అని దేవుని వైపు నీవు చూసినట్లయితే ఈ యొక్క న్యూ ఇయర్ లో నీవు హ్యాపీగా ఉండగలుగుతావు. న్యూ లైఫ్, హ్యాపీయెస్ట్ లైఫ్ ని నీవు స్టార్ట్ చేయగలుగుతావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అది ఇప్పుడే నీ జీవితంలో దేవుడు ఒక నూతన క్రియ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు దానిని ఆలోచించవా అని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఈ వాక్యం ద్వారా ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క న్యూ ఇయర్ లో ఒక న్యూ లైఫ్ ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కానీ నీవు చేయవలసింది ఏంటో తెలుసా? మరి గడిచిన సంవత్సరంలో నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని వాటి నుంచి నీవు దూరంగా ఉండాలి. దేవునికి నచ్చని విషయాలకి నీవు దూరంగా ఉండాలి. దేవునికి మహిమపరిచే జీవితంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు ఇప్పుడే నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని ప్రారంభం చేసి ఉన్నాడు. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక వాక్యాన్ని మనము చూద్దాము. రండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు తన నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని ప్రారంభం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గడిచిన సంవత్సరం అంతటిని ఆ చేదైన అనుభవాల నుంచి నీవు బయటికి రావాలి. ఆ చేదైన జీవితాన్ని విడిచిపెట్టాలి. ఆ యొక్క పాపపు శాపపు జీవితాన్ని విడుదల చేసి మరి ఒక నూతనమైన సంవత్సరాన్ని దేవుడు నీకు దయాకిరీటంగా ఇచ్చి ఉన్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. హల్లెలూయా. నీవు సిద్ధంగా ఉన్నావా? ఈ న్యూ ఇయర్ లో నీ న్యూ లైఫ్ ని దేవుడిలో స్టార్ట్ చేయాలని ఆశతో ఉన్నావా? దేవుడు నీ ఎడల దయ చూపుచు, కృప చూపుచు ఈ యొక్క సంవత్సరాన్ని నీకు ఇచ్చినందుకు నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావా? ఇక నుంచైనా దేవునికి ఇష్టమైన జీవితాన్ని, ఇక నుంచైనా మరి ఈ యొక్క సంవత్సరంలో దేవుడికి నచ్చే జీవితంగా నేను ప్రారంభించాలి నా లైఫ్ ని అని నీవు ఆశపడుతున్నావా?
దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నూతన కార్యము నీ జీవితంలో దేవుడు మొదలుపెట్టి ఉన్నాడని నీవు నమ్ముతున్నావా? నమ్మినట్లయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని నామాన్ని ఘనపరచాలి. ఈ సంవత్సరమైన క్రీస్తులో ఒక క్రొత్త జీవితాన్ని దేవునిలో స్టార్ట్ చేయాలి అని ఆశ నీలో ఉన్నట్లయితే దేవుడు ఈ సంవత్సరం కోల్పోయిన వాటన్నిటిని నీకు దయచేస్తానని వాగ్దానము చేస్తా ఉన్నాడు. నీ యొక్క చేదైన అనుభవాల నుంచి ఈ క్రొత్త జీవితంలో, క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన నీ జీవితము మరి మారా జీవితాన్ని మధురంగా మార్చబోతున్నానని వాగ్దానము చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్, గ్రేటెస్ట్ న్యూ ఇయర్. హ్యావ్ ఎ నైస్ ఇయర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.